ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, మన మనసును సేద తీర్చు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి ఎందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి ఎందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ యమ్మల మరియదాసు, శ్రీమతి నిర్మల కుమారుడు రత్నకుమార్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనవడు ఆనంద్ మైకిల్కి సంపూర్ణ స్వస్థత, నోటి మాట కోసం దినకరుకు ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రెవరెండ్ ఫాదర్ బోగి అజ్జు ఎంఎస్ఎఫ్ఎస్ గారికి తన గురుత్వ అభిషేకాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు, సువార్త పరిచర్య సేవలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించి నరకాపాయ స్థితిలో ఉన్న వారి ఆత్మలకు, మరణించిన గురువులు మరియు పీఠాధిపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యమ్మల మరియదాసు, నిర్మల, రత్నకుమార్, ఎజ్జల ఆశాలత, దినకర్, ఆనంద్ మైకేల్, రఫేల్, రతన్, జూడ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు.
ఆగస్ట్ 24న పుట్టినరోజు జరుపుకోబోతున్న కోలవెంటి శర్మలకి దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంజయ్ శ్రావ్యులకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరియు ఆగస్ట్ 31న పుట్టినరోజు జరుపుకోబోతున్న జేవియర్కి ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ జంగం జ్వానేస్, బుజ్జి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచున్న దాసరి చార్లెస్ ప్రకాష్, స్రవంతి దంపతుల జీవితంలో దేవాతి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతనముగా ఉద్యోగంలో ప్రవేశించిన వారి కుమారుడు ఋషుల్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచు స్రవంతికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ త్రియేక దేవుని సహాయముతో మేరియాన్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ దివ్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఏరువ షవరెడ్డి, సునీల్ రెడ్డి, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి, సురేష్ రెడ్డి, చిన్ని రెడ్డి, జాస్మిన్ రెడ్డి, క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశీర్వాదం గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కరుణ, మనోజ్, హనీ, షారన్లకు మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ. గోనిపాటి మరియారత్నం రిటైర్డ్ టీచర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంగం నిధిమా గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను ఈ దివ్యవాణి టీవీ ద్వారా మా కొరకు ప్రార్థనలు చేయండి అని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను దీవించమని, వీక్షిస్తూ ఉన్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవాతి దేవుడు గొప్పగా ఆశీర్వదించాలా అని ఈ దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. మీ మదిలో దాగి ఉన్నటువంటి తలంపులను ఆ దేవాతి దేవునికి సమర్పిస్తూ ఈ నిండైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనండి. దేవా, నీవు నన్ను ఆదుకుంటకు రమ్ము. ప్రభువా, నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయకుడవును రక్షకుడకును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియా దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఆశించిన దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కడుపు కాల్చుకొని ప్రభువు వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను ప్రభువు కడుపు నింపుతూ ఆశీర్వాదాలను దయచేస్తూ అష్ట కష్టాల నుండి విడుదల పొందుకోవడానికి తన ఆత్మను వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నన్ను నమ్మి నా వెనక వచ్చినటువంటి వాడిని నేను అధికముగా దీవిస్తాను అని ప్రభువు పలికినటువంటి వాక్కులు చక్కగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆ దీవెన మనకి, మన కుటుంబాలకు, మీకు, మీ కుటుంబాలకు దేవాతి దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహించాలా అని, వాక్కు కొరకు కష్టపడేటటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడుతాడు అని తన అభయాన్ని ఇస్తూ ఉండగా ఆ కృపను మనందరికీ కూడా అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ
చేసిన తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలు కోరెదము, మీ దయనే ఇలలు కోరెదము. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతులు మీరు కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము,
మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతులేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శీఘ్రమే వచ్చి ఆరగింపుడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము గొని ఆరగింపుడు. రెండు ధనమీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా? మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు. నా పలుకు లాలింపుడు, మీరు జీవము బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రతి జీవి కొరకు తృప్తిపరచెదవు. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కొరకు తృప్తిపరచెదవు. అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. ప్రతి జీవి కొరకును తృప్తిపరచెదవు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనం నుండి 39వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా?
అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నింటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలైనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రసముగా మార్చితివి, రొట్టెలైదు రెండు చేపల ఆహారము ఇచ్చితివి, ఆహారము ఇచ్చితివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు రెండు చేపల ఆహారము ఇచ్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. శిష్యులు యోహాను భూస్థాపితమును గూర్చి యేసుకు తెలియజేసిరి. యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి
గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు పరిహరించునుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా 18వ సామాన్య ఆదివార ఆరాధన కాలంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ 18వ సామాన్య ఆదివార కాల ఆరాధనలో ప్రభు మనకు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏమిటి అనంటే, నీకున్న దానిని నాకు సమర్పించు, నేను దానిని గొప్పగా దీవిస్తాను, ఆశపడిన దానికంటే అధికముగా ఆశీర్వదిస్తాను అని ప్రభు ఈ రోజున ఈ దివ్య వాక్కుల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణమైనటువంటి ప్రత్యేక విధముగా సువిశేష పట్టణాన్ని ధ్యానం చేస్తున్నట్లయితే మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ పరిస్థితుల్లో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అనంటే, ఇదిగో తన శిష్యులను ఎన్నుకొని వారిని గ్రామాలకు పంపుతూ వారికి దేవుని దీవెనలో అనుగ్రహించి, ఇదిగో మీరు నా వాక్కును ప్రకటన చేయుడు, మీరు నా వాక్కును బోధింపుడు, ఈ వాక్కు బోధన ద్వారా అనేక మంది మారు మనసు పొంది నా బిడ్డలుగా వాళ్ళు మారనున్నారు అని 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే 14వ అధ్యాయములో హేరోదు రాజు యోహానును శిరచ్ఛేదనం చేసిన తర్వాత ఈ గడిబిడిగా ఉన్నటువంటి ఈ సందర్భములో, అలజడిగా ఉన్నటువంటి ఈ సందర్భములో అనేక మంది క్రీస్తు దగ్గరకు రావటం, వారిని క్రీస్తు ఆశీర్వదించటం, వారికి దేవుని యొక్క వాక్కు శక్తిని అనుగ్రహించటం, అటు తరువాత శిష్యులు అలసిపోయి ఉండటం చూచి వారిని ఒక నిర్జన ప్రదేశానికి రమ్మని వారికి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, నిర్జన ప్రదేశానికి వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు కూడా ఈ నిర్జన ప్రదేశములో కూడా అనేక మంది కాలి నడకన వారి దగ్గరకు వెళ్ళి మరలా ఆ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. జీవము నిచ్చడి వాక్కు దేవుని వాక్కు.
జీవాన్ని పోసే వాక్కు దేవుని వాక్కు, సమస్యల నుండి విడుదల చేసే వాక్కు దేవుని వాక్కు, బ్రతుకులను దీవెనకరంగా మార్చే వాక్కు ఈ ప్రభుని వాక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, తెలుసుకోవాలి అని ఆశపడేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు చెంతకు అడుగులు వేసుకుంటూ, పరుగులు తీసుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రభునిందు మికిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, వాక్యపు ఆకలి ఉన్నటువంటి వాళ్లను యేసు ప్రభువు తన వాక్కు ద్వారా వారి హృదయ ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. కానీ శారీరక ఆహారము కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇది నిర్జన ప్రదేశము, కనీసము వీరికి ఏదైనా కొని ఇవ్వడానికైనా కానీ మనము దూర ప్రాంతములో ఉన్నాము, వేళ అతిక్రమిస్తూ ఉన్నది, వీరిని ఇంటికి పంపివేయుడు అని 14వ అధ్యాయము 15వ వచనములో శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెబుతూ ఉన్నారు. అయితే ఊహించినటువంటి మాట యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, మీరే వీరికి ఆహారము పెట్టుడు, మీరే వీరికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయుడు, మీరే వీరికి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుడు అని ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఈ మాట విన్నటువంటి ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నటువంటి మాట, మనుషులమైనటువంటి మనము ఎప్పుడూ కూడా లెక్కలు వేసుకొని కూర్చుంటూ ఉంటాం. ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఏ విధంగా తీసుకొని వచ్చి వీళ్లకు పెట్టాలి అని ఆలోచన చేస్తాం. మానవ దృక్పథములోనే ఫిలిప్పు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇదిగో వీరిని పంపివేయుడు అని చెబుతూ మీరే పెట్టండి అని చెప్పినప్పుడు, ఇదిగో దరిదాపు 200 దీనారములు వీళ్లకు ఖర్చు అవుతూ ఉంది. అది తీసుకొని వచ్చినా కానీ వీళ్లకు ఏమాత్రము సరిపడదు అన్నట్లుగా ఫిలిప్పు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునిందు మికిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభు చెబుతూ ఉన్నటువంటి ఒకే ఒక్క మాట, ఇదిగో మీ దగ్గర ఏముంది అది చూడుడు, మీ దగ్గర ఉన్నటువంటి దానిని నా దగ్గరకు తీసుకొని రండి, మీకు కలిగి ఉన్నటువంటి దానిని నాకు ఇవ్వండి. ప్రభునిందు మికిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, శిష్యులు వచ్చి చెప్పినటువంటి మాట, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చరి. ప్రభునిందు మికిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్లను దేవుడు ఏమాత్రము కూడా చేయి విడవడు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్లను దేవుడే పోషిస్తాడు అనేటటువంటి దానికి ఇది ఒక సూచనగా కనబడుతూ ఉంది. 5,000 మంది ఎక్కడా, 5 రొట్టెలు ఎక్కడా, ఏమాత్రము కూడా సరిపోల్చదగినటువంటి విషయం, ఏమాత్రము కూడా నలుసులాగా తీసివిచ్చినా కానీ సరిపడనటువంటి విషయం. యేసు ప్రభువు ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటల్లో, మీకు ఉన్నటువంటి దానిని నా దగ్గరకు తీసుకొని రండి. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలను పోషిస్తూ ఉన్నాడు అనేటటువంటి దానికి, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశము వచ్చేంత వరకు వాళ్ళ బట్టలు చెరగలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్లకు ఆహారము లభించింది. ఎడారి ప్రాంతంలో ఆహారం లభించింది, సముద్రము మధ్యలో దారి కనిపించింది. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్లను ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు అనేటటువంటిది ఇదిగో ప్రభు అయినటువంటి దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా,
రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఏమని? ఇదిగో ఏలియా కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు, ఏలియా కరువు కాటకాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వాణి ఏలియాతో ఈ విధంగా చెబుతూ ఉంది, నీవు ఇచ్చట నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానునకు తూర్పున ఉన్న కెరేతు వాగు వద్ద దాగుకొనుము. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును అని చెప్పాను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానునకు తూర్పున ఉన్న కెరేతు వాగు వద్ద వసించెను. ప్రతి దినము గమనించండి, 6వ వచనం ప్రముఖమైనటువంటి వచనం. కాకుల చేత ప్రభువు ఇదిగో ఏలియాను పోషిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతిదినము ఉదయ సాయంకాలములందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, నీవు ఇచ్చట నుండి వెళ్ళి నీ తల దాచుకొను అన్నప్పుడు ఆయన మాట ప్రకారమే వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు ప్రకారమే వెళుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన నిర్దేశం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. చేరేంత వరకు ఇదిగో నా మనసుకు నెమ్మది లేదు అన్నట్లుగా ఆ వాగు దగ్గరకు వెళ్ళి, ప్రభువా ఇదిగో నీ ఆజ్ఞ నెరవేర్చానంటూ ఉన్నాడు. దేవుడు కరువు కాలంలో ఉన్నటువంటి ప్రజలపైన తన దృష్టిని ఉంచుతాడు. దేవుడు వాక్కును ప్రకటించేటటువంటి వ్యక్తులపైన తన దృష్టిని ఉంచుతాడు. ఏమాత్రము కూడా ఆకలి చేత అలమటించకుండా దేవుడే పోషిస్తాడు అని ఈ దివ్య వాక్యము రుజువు చేస్తూ ఉంది. కాకులు రొట్టెలను తీసుకొని వస్తూ ఉన్నాయి, మాంసాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి. ఇది సాధ్యమా అనంటే సాధ్యము కానిది కూడా దేవుని వలన సాధ్యమవుతూ ఉంది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే ప్రభువు మరొక మాటను చెబుతూ ఉన్నాడు. ఈనాడు శిష్యులు 5 రొట్టెలను తీసుకుని వచ్చి యేసు ప్రభునకు అర్పించిన విధి విధానం సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నా పలుకులు ఆలకించువాడు సురక్షితముగా జీవించును, కీడును తప్పి శాంతి సౌభాగ్యములతో అలరారును. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, నా వాక్కును ఆలకించువాడు, నా పలుకులు ఆలకించువాడు, నా మాటను ఆలకించువాడు సురక్షితముగా జీవించును. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు శిష్యులు కూడా ప్రభుని మాట వింటూ ఉన్నారు. 5 రొట్టెలతో ఈయనేమి చేస్తాడు అనేటటువంటి ఆలోచన లేకుండా యేసు ప్రభు చెప్పిన మాటను చెప్పినట్లుగా శిష్యులు ఈరోజు చేస్తూ ఉన్నారు. అవి తీసుకొని వచ్చి యేసు ప్రభుని చేతుల్లో పెట్టగా వారికి మరొక ఆజ్ఞ, ఇదిగో వాళ్ళను పంక్తులు తీరి కూర్చొనమనండి. ఈ మాట చెప్పాలి అని అంటే శిష్యులకు గుండె ధైర్యం కావాలి. 5 రొట్టెలను తీసుకుని వెళ్ళి యేసు ప్రభు చేతిలో పెడితే 5,000 మందిని భోజనమునకు కూర్చోండని ఏ విధంగా చెబుతూ ఉన్నాడు అని ప్రశ్నించకుండా, ఇదిగో యేసు ప్రభు గొప్పనైన అద్భుతాన్ని చేయగలడు, యేసు ప్రభు చక్కనైన అద్భుతాన్ని చేయగలడు, యేసు ప్రభు వలన కానిది ఏది లేదు అని శిష్యులు విశ్వసించారు. వాళ్ళందరినీ కూడా పంక్తుల్లో కూర్చొనమని చెప్పారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభు చేస్తున్నటువంటి విషయాన్ని చూడండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము
19వ వచనం. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. ఇది ఏమాత్రము అనుకున్నటువంటి వాళ్ళు ఇది గొప్పనైనది అని రుజువుగా నిలబడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రము అని అనుకున్నటువంటి వాళ్ళు ఇది గొప్పనైన విషయము అని యేసు ప్రభు చేసిన కార్యానికి ఇదిగో సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఏమాత్రము? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఏ విధంగా సరిపడతాయి? 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా లెక్కలు వేసుకున్నా కానీ ఏమాత్రము కూడా చాలదు. కానీ ప్రభుని చేతుల్లో పెడితే ఇది ఒక అద్భుతంగా మారుతూ ఉంది. ఈ రోజున నీవు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, నీకున్నటువంటి జ్ఞానాన్ని ప్రభుని చేతుల్లో పెట్టు. అది ఆశీర్వదించబడినప్పుడు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంటుంది. నీకున్నటువంటి సమస్యను ప్రభుని చేతుల్లో పెట్టు. అది ఏ విధంగా తీసివేయాలో ప్రభువే నీకు నేర్పిస్తాడు. నీకున్నటువంటి వ్యాధులను ప్రభుని చెంతకు మోసుకుని వెళ్ళి ఆయన దగ్గర పెట్టు. దానికి ఏ విధమైనటువంటి మందు నయం చేయగలదో ఆయనే నీకు నేర్పిస్తాడు. ఆయనే తన బాధ్యతను తీసుకొని నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే నీకు ఉన్నదానిని ఆయనకు అర్పిస్తే ఆయన 5 రొట్టెలను 5,000 మందికి సరిపడగా మరలా 12 గంపలకు ఎత్తుతూ ఉన్నారు. ఎందుకని 12 గంపలు? 12 గంపలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఆయనకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది అనంటే 12 మంది. ఎవరిని పక్కకు వచ్చి రెస్ట్ తీసుకోండి, మీరు అలసిపోయారు అని యేసు ప్రభు పిలిచింది ఎంతమందిని అనంటే 12 మందిని. అప్పటి వరకు ఆకలితో అలమటించేటటువంటి వాళ్ళు ప్రజలు కాదు, శిష్యులు. ఎందుకు అనంటే వారికి తినటానికి కూడా సమయం లేదు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆకలిని కట్టుపెట్టుకొని ఈ 5,000 మందికి సర్వ్ చేస్తూ ఉన్నారు. పరిచారకులుగా పనిచేస్తూ ఉన్నారు. రొట్టె కావాలన్నటువంటి వాళ్లకు రొట్టెలు, చేపలు కావాలి అన్నటువంటి వాళ్లకు చేపలు అందిస్తూ ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు గురువుగా నీవు నేను గ్రహించవలసింది ఇదే. నీ ఆకలిని పక్కన పెట్టి ఇదిగో నీ మందను మేపుము అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. నీ మందను మేపుము అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ మందకు కాపరి నీవు కాబట్టి కాపరి మేసి కూర్చోవటం కాదు, కానీ కాపరి తన మందను మేపాలి అని ప్రభు ఈరోజు ఈ 12 మంది శిష్యుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేతురును పిలిచినప్పుడు కూడా చెప్పింది అదే. ఇదిగో నా మందను మేపుము, ఇదిగో నా మందను కాయుము, ఇదిగో నా మందను మేపుము అని ప్రభువు మరలా 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 తెలియజేస్తూనే ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, భుజించి అందరూ సంతృప్తి చెందిన తర్వాత 5,000 మంది పురుషులు, వారికి ఆటోమేటిక్గా మన భాషలో చెప్పాలి అని అంటే భార్యలు కూడా ఉన్నారు. సహజంగా చెప్పాలి అని అంటే అక్కడ ఉన్నది 5,000 మంది కాదు, మామూలు లెక్కలు వేసుకున్నా కానీ 15,000 మంది ఉంటారు. ఎందుకు అనంటే
ఆ కాలములో కేవలము ఇదిగో పురుషులను మాత్రమే లెక్కలోకి తీసుకునేటటువంటి వాళ్ళు, పురుషులను మాత్రమే లెక్కించేటటువంటి వాళ్ళు. పురుషులు రమారమి 5,000 మంది ఉన్నారు. వారి భార్యలు లెక్క చేసుకున్నా కానీ 5,000 మంది ఉంటారు. వారి బిడ్డలు లెక్క చేసుకున్నా కానీ కనీసం 5,000 మంది ఉంటారు. అంటే 5 + 5 + 5 = 15. దగ్గరగా 15,000 మందికి యేసు ప్రభువు ఆ రోజు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి తన శిష్యుల పరిచర్య ద్వారా వారందరికీ కూడా భోజనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఆయనను నమ్ముకొని ఉంటే మనల్ని ఏది కూడా దూరం చేయదంట. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? లేదు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఇదిగో నీవు నా బిడ్డగా ఉండు, నేను నీకు మేపరిగా ఉంటాను, నేను నీకు కాపరిగా ఉంటాను, నేను నీకు దేవునిగా ఉంటాను, నీ బ్రతుకును ఆశీర్వదిస్తాను అని ప్రభువు ఈ గొప్పనైన అద్భుతం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటూ ఉన్నారో వారిని ప్రభువు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఆకలి ప్రభునకు అర్పణగా అర్పించండి. ఇదిగో ఆ దేవుడే మీ ఆకలిని తీర్చి మరలా ఆకలి గురినప్పుడు నీకు ఆహారమును ఆయన దయచేసి గొప్ప దేవునిగా కీర్తించబడతాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, బైబిలు గ్రంథంలో అనేక మార్లు ఆయనను నమ్ముకున్నటువంటి వాళ్ళు వమ్ము చేయబడలేదు, గొప్పగా దీవించబడ్డారు, గొప్పనైన సాక్షులుగా నిలబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా ఆ ప్రభునిలో ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచి ముందుకు సాగేటటువంటి కృపను అనుగ్రహించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇక ఏమాత్రము ఆకలి దప్పులు లేవు, ఏమీ లేకుండా నా దగ్గరకు వచ్చి భుజించండి. ఆమెన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పొన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. చేతులు జోడించి కండ్లు మూసుకొని మనమందరము కూడా ఆ దేవాతి దేవుని యొక్క తలంపులు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని,
మన కోరికలను ఆ ప్రభువుకు అర్పణగా సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువు అయిన యేసు క్రీస్తును విశ్వసించి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తాడని నేటి పట్టణాలు తెలియజేస్తున్నాయి. కనుక దేవుడు మనకు దయచేసిన సకల మేలులకు కృతజ్ఞతలను తెలుపుతూ మన జీవితాలను ఇంకనూ ఫలవంతము చేయమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఓ కరుణా సాగర, మా తిరుసభ పాలకులైన లియో పాపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. వారు చేసే సువార్త పరిచర్యలో మీరు తోడుగా ఉండి విశ్వాసులను ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక దృఢత్వమును వారికి వసగుమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడైన దేవా, మానవాళికి కావలసిన అనుదిన ఆహారమును ఎల్లలు లేని మీ ఉదార స్వభావముతో నిత్యం దయచేయుచున్నారు. జీవాహారమైన మీ సజీవ వాక్కును ఆలకించి దానికి అనుగుణముగా మా జీవితాలను మలుచుకునే అనుగ్రహాన్ని మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, శిష్యులు తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలే ఉన్నవని చెప్పినప్పుడు అవి తన వద్దకు తీసుకురమ్మని యేసు ప్రభు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచమని చెప్పారు. శిష్యులు వాటిని పంచడం ఆరంభించినప్పుడే అది దైవ అద్భుతం అని వారు కనుగొన్నారు. మేము కూడా మా జీవితాలను మీకు సమర్పించి మీరు చెప్పిన విధముగా మీ అడుగు జాడలలో జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల ప్రభువా, మేము అడగగానే మాకు ఎన్నయో మేలులను నైపుణ్యములను దయచేసినందుకు మీకు వందనములు. మీరు మాకు వసగిన సుగుణాలను నైపుణ్యాలను మేము ఇతరుల శ్రేయస్సుకై ఉపయోగించినట్లు తద్వారా అవి నూరంతలుగా ఫలించి వారికి దీవెనకరముగా మారినట్లు చేసి దీవించుమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సకల వరముల ప్రదాత అయినటువంటి దేవా, శక్తి కలిగిన ప్రభువా, దివ్యవాణి టీవీ అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఉపాధ్యక్షులు రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ నీ పవిత్ర సేవలో గొప్పగా ఫలించు భాగ్యాన్ని పీఠాధిపతులకు, వారికి సహకరిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ లూర్దు రాజు సిఇఓ గారిని, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ గారిని, సహకరిస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యస్త్రీలను, దైవ ప్రజలను, అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వారి మదిలో హృదిలో దాగి ఉన్నటువంటి తలంపులు నెరవేర్చమని, వారి బ్రతుకులను దీవెనకరంగా మలచి నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ నిత్య సర్వేశ్వర, మాపై మీకున్న అనంత ప్రేమ, దయా, కనికరము చవిచూచిన మేము మా తోటి సహోదరుల పట్ల అదే విధంగా ప్రేమ, దయా, క్షమ కలిగి జీవించుటకు మీ పవిత్రాత్మ వరములతో మమ్ము సర్వదా నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించునయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు నాకున్నదంతయు నీదే ప్రభు అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపది అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లన్నగా,
పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము.
ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లేయో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక
నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితమును వసుగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు హృదయము కార్చిన కరుణామయుని కృప విందు. ఆరగించరారే ఆత్మభోజము స్వీకరించరారే క్రీస్తు దేహము. ఆరగించరారే ఆత్మభోజము స్వీకరించరారే క్రీస్తు దేహము. సకల మానవాళికై వెలసిన విందు ఈ కడరా విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుధిరము కాచిన కరుణామయుని కృప విందు. ఐదు రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని విందు. 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని విందు. పాపభరిత హృదయాలను సేదదీర్చు ఈ విందు రక్షణ విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు,
కల్వరి కొండలు రుద్రము కాచిన కరుణామయుని కృప విందు, కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు. కల్వరి కొండలు రుద్రము కాచిన కరుణామయుని కృప విందు. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికగొనడు అని ప్రభువునుడు వచ్చున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులను చేయుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్లను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిస్తున్నది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం అభివందనం, వందనం శుభవందనం, వందనం అభివందనం, వందనం శుభవందనం. తండ్రి దేవా వందనం, యేసు క్రీస్తువా వందనం. తండ్రి దేవా వందనం, యేసు క్రీస్తువా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. వందనం అభివందనం, వందనం శుభవందనం. సర్వోన్నతుడా సృష్టి ప్రదాత, ఆశ్రయ దుర్గం ఆరాధ్య దైవమ వందనం అభివందనం, వందనం శుభవందనం. సర్వోన్నతుడా సృష్టి ప్రదాత, ఆశ్రయ దుర్గం ఆరాధ్య దైవమ వందనం అభివందనం, వందనం శుభవందనం, వందనం అభివందనం, వందనం శుభవందనం.